హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్బీ 01 ఆఫ్ 2024 ఏఎల్బీ సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ శ్రీనివాస్ మీ యాప్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి రైల్వే అప్డేట్స్ అన్ని కూడా మీకు మినిట్ టు మినిట్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్. దీన్ని కిందికి స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, CN01 ఆఫ్ 2024 ALP. Notice for access to upload fresh photograph and signature for the ALP aspirants who have not uploaded standard photo and signature. ఓకే, సో ఎవరైతే స్టాండర్డ్ ఫోటో సిగ్నేచర్ అంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి అండ్ అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది కదా, లైక్ టెక్నీషియన్ అప్పుడు కానీ అండ్ అదేవిధంగా మనకి ఒక RPF అప్పుడు కానీ ఆటోమేటిక్ రికగ్నేషన్ సిస్టమ్. సో అది ALP అప్పుడు లేదు కాబట్టి దానివల్ల ఎవరైతే ఓల్డ్ ఫొటోస్ అంటే 2018-19లో ఫొటోస్ కానీ లేకపోతే మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కానీ బ్లూ కానీ అట్లాంటి కలర్లు ఉండేటటువంటి ఫోటోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సిగ్నేచర్ కూడా బ్లర్ ఉండడం కానీ ప్రాపర్ సైజులో లేకపోవడం అట్లాంటి కొన్ని కారణాల వల్ల ఆ యొక్క అప్లికేషన్స్ అయితే ఫిల్టర్ అయితే చేయడం జరిగింది. వాటి గురించినటువంటి అప్డేట్ అయితే మనకి ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దాని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది క్లిక్ హియర్. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ నోటీస్, అటెన్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ CN01 ఆఫ్ 2024 ALP. యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో కొంతమంది ఈ యొక్క ALPకి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా ఫోటో లేదా సిగ్నేచర్ అనేది యాజ్ పర్ ద స్టాండర్డ్ అయితే అప్లోడ్ అయితే చేయలేదు. సో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ చేయకుండా ఉండడానికి, ఓకేనా, రిజెక్ట్ చేయకుండా ఉండడానికి వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ యొక్క కొత్త ఫోటో అండ్ కొత్త సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఓకేనా, ఆ యొక్క ఆపర్చునిటీని అయితే ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ద్వారా SMS ద్వారా ఆ యొక్క క్యాండిడేట్స్ అందరికి కూడా అప్డేట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీ యొక్క ఈమెయిల్ ID మరియు ఫోన్ నెంబర్ ఇస్తారో దానికి మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ చేంజ్ చేసుకోమని RRB నుంచి అయితే మీకు అయితే అఫీషియల్గా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి www.rrbapply.gov.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ యొక్క క్రెడెన్షియల్స్ అంటే క్యాండిడేట్ పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ID తోటి. సో దాని తర్వాత ఆ యొక్క లాగిన్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ ఫోటో అప్లోడ్ లేదా సిగ్నేచర్ అప్లోడ్ ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యొక్క లింక్ అనేది ఈ నెల 27 నుంచి 31 దాకా అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఒకవేళ క్యాండిడేట్ కనుక ఈ యొక్క టైంలో ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే అంటే ప్రాపర్ ఫోటో లేదా సిగ్నేచర్ అనేది అప్డేట్ చేయకపోయినా లేకపోతే ఇప్పుడు అప్డేట్ చేసేది ఏదైనా ఎర్రర్ ఉన్నా సరే ఇమ్మీడియట్ గా అంటే ఆటోమేటిక్ రిజెక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. నో ఫర్దర్ కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ ఆన్ దిస్ అకౌంట్. సో మళ్ళీ ఫర్దర్ ఎట్లాంటి ఛాన్సెస్ అయితే ఇవ్వరు. కాబట్టి ఎవరైతే మీకు ఈ యొక్క ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా రైల్వే నుంచి అప్డేట్ వస్తుందో మీరు నెగ్లెక్ట్ చేయకుండా లేటెస్ట్ గా ఫోటో దిగండి. అండ్ ఫోటోకి సంబంధించినటువంటి స్టాండర్డ్ డేటా ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోటో ఏ విధంగా ఉండాలి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి సైజెస్ అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ యొక్క వీడియో సంబంధించినటువంటి డేటా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు హెల్ప్ డెస్క్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క అఫీషియల్ ఫోన్ నెంబర్స్ అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఈమెయిల్ IDs మార్నింగ్ 10 నుంచి 5 దాకా అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ALPకి సంబంధించినటువంటి స్క్రూటినీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కదా. సో దాని యొక్క ప్రాసెస్లో భాగంగానే ఈ యొక్క అప్లికేషన్ రిజెక్షన్ అవ్వకుండా మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఒకసారి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఫోటో సిగ్నేచర్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి ప్రాపర్ డైమెన్షన్స్లో ఉండాలి కాబట్టి వాటి గురించే ఇక్కడ మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. కొత్త ఫోటో యాజ్ పర్ ద స్టాండర్డ్ ప్రకారం దిగి దాన్ని మీరు అప్లోడ్ చేసేసే ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనా, ఎవరికైతే ఫోటో సిగ్నేచర్ సంబంధించి ఈమెయిల్ రాలేదో వాళ్ళు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరిదైతే ప్రాపర్గా అయిందో వాళ్ళు మళ్ళీ దీని గురించి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. మీ యొక్క ప్రిపరేషన్ సంబంధించి మన యొక్క ఛానల్ తరపున ఆల్రెడీ ALP సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. CBT1 CBT2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అదేవిధంగా మనకు CBT1 పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే జనరల్ సైన్స్ బేస్ పైన ఎస్పెషల్లీ NCERT బేస్ పైన మీకు ఇక్కడ కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. వెంటనే ALP ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ALP కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇమీడియట్గా మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని యూటిలైజేషన్ చేసుకొని CBT1కి రెడీ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.